హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు పెండింగ్ డీఏలు మరియు 12వ పీఆర్సీపై తాజా అప్డేట్ అయితే వచ్చింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే రాష్ట్రంలో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వము ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది తమ దీర్ఘకాలికంగా పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలని కీలకమైన ఆహ్, సమస్యల పరిష్కారానికి డిమాండ్ చూపియాలని జెప్పేసి ఈ మేరకు గళం విప్పారు. సో, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఏపీ పోలీస్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఏపీ పోలీస్ ఆహ్, వేర్వేరుగా నిర్వహించిన సమావేశాలకు సంబంధించి తమ డిమాండ్‌లను ప్రభుత్వం ముందు అయితే ఉంచారు. సో, మరి మీ యొక్క సిపిఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపు నుండి డిమాండ్స్ ఏమున్నాయంటే, సో, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆయన ప్రస్తావించిన ప్రధాన సమస్యలేంటంటే పెండింగ్ డీఏలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కటి ఆహ్, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కలిపి మొత్తం 3 విడతల డీఏ ఆహ్, బకాయిలకు సంబంధించి ఉద్యోగులకు, పెన్షనర్స్‌కు చెల్లించాల్సి ఉంది అనైతే అన్నారు. అలాగే సరెండర్ లీవ్స్ 2023 మే నెల నుంచి ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ వారి ఖాతాల్లో జమ కాలేదు. సిపిఎస్ ఉద్యోగుల యొక్క బకాయిలు. సో, గత పీఆర్సీ అమలు చేసినప్పటికీ సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను ఇంతవరకు జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పదవీ విరమణ ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటివి నెలల తరబడి అందటం లేదని, ఇది వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని అయితే అన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. సో, ఈ యొక్క సమావేశంలో సంఘం అధ్యక్షులు తదితరులు అయితే పాల్గొన్నారు. సో, మరోవైపు ఒంగోలులో జరిగిన సమావేశం ప్రకారంగా ఏపీ పోలీస్ అసోసియేషన్ ఆఫీస్ ఆఫీస్ అసోసియేషన్స్ పలు కీలక తీర్మానాలనైతే ఆమోదించింది. సో, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్ లీవ్స్, అలాగే అదనపు సరెండర్ లీవ్స్, ట్రావెలింగ్ అలవెన్స్ తక్షణమే విడుదల చేయాలనైతే కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే 12వ పీఆర్సీ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలనైతే కోరారు. పోలీసు శాఖ యొక్క ప్రత్యేక విధులు, పని ఒత్తిడి మరియు రిస్క్‌ను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యేకమైన పీఆర్సీని ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో అనేక హెడ్ కానిస్టేబుల్స్, ఏఐఎస్, ఐఎస్ పదోన్నతులు రాకుండా కింది స్థాయిలోనే పదవి విరమణ చేస్తూ ఉన్నారు. సో, ఈ యొక్క స్తబ్దతను నివారించి అర్హులైన వారందరికీ కూడా ప్రమోషన్స్ కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇకపోతే ఎస్ఐ, సబ్ ఇన్స్‌పెక్టర్లకు గెజిటెడ్ హోదా కల్పించాలనైతే తీర్మానించారు. సో, మొత్తం మీద రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్, పెన్షనర్ సంఘాలన్నీ తమ ఆర్థిక బకాయిల చెల్లింపులపై నూతన ప్రభుత్వం నుండి స్పష్టమైన మరియు త్వరితగతిన చర్యలైతే ఆశిస్తూ ఉన్నాయి. కేవలం బకాయిలే కాకుండా పీఆర్సీ ఏర్పాటు, పదోన్నతి వంటి వ్యక్తిగత సమస్యలకు కూడా పరిష్కరిస్తేనే ఉద్యోగుల్లో నూతనోత్సాహం వస్తుందనైతే సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. లక్షలాది మంది ఉద్యోగులు, వారి యొక్క కుటుంబాలు ప్రస్తుతం సానుకూల స్పందనతో ప్రభుత్వం నుండి వచ్చే ఈ యొక్క సానుకూల స్పందన కోసం ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి.